ఓం నమో భగవతే శ్రీరమణాయ. నిజమైన ప్రదక్షిణ గురించి ఈ విధంగా బోధించారు భగవాన్. ప్రదక్షిణ అంటే ఏమిటి? పరిభ్రమతి బ్రహ్మాండ సహస్రాణి మహేశ్వర కూటస్థాకిల రూపేస్మిన్ ఇతి ధ్యానం ప్రదక్షిణం అని కదా శంకరులు చెప్పారు. రుభుగీతాకారులు ఇంకా వివరంగా చెప్పారు. చూడండి. ఓ ఈశ్వర, నిన్ను ప్రదక్షిణిద్దామని బ్రహ్మాండ కోట్లు తిరిగాను. అంతటా నీవే ఉండి ఉన్నావు. నిన్నెలా చుట్టి వచ్చేది? కూటస్థ అఖిల రూపుడు అని ధ్యానిస్తాను. అదే నీకు ప్రదక్షిణ అని భావం. గడిచిన మే నెలలో ఒకనాటి ఉదయాన విరూపాక్ష గుహలో ఉండగా భగవాన్కు భిక్ష తెచ్చి ఇస్తూ ఉండే సుందరేశ అయ్యరు వచ్చి నమస్కరించి లేవగానే, ఏమీ రాత్రి గిరి ప్రదక్షిణం వెళ్ళారా లేదా అన్నారు భగవాన్. లేదు అన్నారు ఆ భక్తులు. భగవాన్ నన్ను ఉద్దేశించి, ఇదిగో రాత్రి ఇక్కడి వారంతా వెన్నెలలో గిరి ప్రదక్షిణకు వెళుతుంటే ఈయన కూడా పోవాలని బయలుదేరారు. కానీ వారి వల్ల కాదు అని తోచిందట. అంతా నాతో చెప్పి వెళుతుంటే ఈయన గబగబా నన్ను చుట్టి వచ్చారు. ఇదేమయ్యా అంటే గిరి చుట్టి వచ్చుటకు సాధ్యం కాదనిపించింది. అందువల్ల భగవాన్ని చుట్టి వచ్చాను అన్నారు. నిన్ను నీవే చుట్టుకోవయ్యా, ఆత్మ ప్రదక్షిణం అవుతుంది అని చెప్పాను. అంటే ఒకటే నవ్వు. వినాయకుడు చేసినట్లు చేశారన్నమాట అని ఓ భక్తులంటే భగవాన్ అదే అంటూ ఇలా చెప్పారా కైలాసగాథను. తారకాసుర సంహారం కొరకే కుమారస్వామి జననం. స్కందుడు, గుహుడు, సుబ్రహ్మణ్యుడు ఈ పేర్లన్నీ ఆయనవే. సుబ్రహ్మణ్యుడు అనగా బ్రహ్మమును చక్కగా ఎరిగినవాడని అర్థం. సనత్కుమారుడే స్కందుడై పార్వతీ పరమేశ్వరులకు కుమారుడై జన్మించాడని త్రిపుర రహస్యం ఇలా వివరిస్తోంది. ఒకసారి ఆది దంపతులు స్వేచ్ఛగా విహరిస్తూ సనత్కుమార మహర్షి తపోనిష్టలో ఉన్న ఆశ్రమానికి చేరారు. సమాధి నిష్టలో ఉన్న కుమారునికి శివుడు అభివాదం చేసి ఒక పక్కగా నిరీక్షించసాగాడు. ఆదిదేవుడైన తన భర్త ఒక సాధారణ మునిని మన్నించుటకు కించబడిన పార్వతి చూస్తూ అక్కడే నిలబడింది. కొంతసేపటికి కన్నులు తెరిచిన ఋషి సనాతన మాతాపితరులను చూసి ఆర్ఘ్యపాద్యాదులచే అర్చించి వినయంగా నిలబడ్డాడు. శివుడు సంప్రీతుడై అతన్ని వరం కోరుకోమన్నాడు. బ్రహ్మర్షి తాను సంతృప్తుడనని, కోరికలు లేవని చెప్పాడు. ఇష్టమైతే శివుడినే వరం కోరుకోమన్నాడు. ఆ సందర్భం కోసమే వచ్చిన శంకరుడు అవకాశాన్ని దొరకబుచ్చుకున్నాడు. సనత్కుమారుని తనకు పుత్రునిగా జన్మించమన్నాడు. వల్లే అంటూ ఆ తల్లి కోరలేదు కాబట్టి నీకు మాత్రమే పుత్రుడనవుతాను అన్నాడు. బాలఋషి జ్ఞాన సాంద్రతకు, ధీరత్వ వైభవానికి చకితురాలైన చండిక, ఉండు నాయనా, ఇదే నేను వాత్సల్యంతో అర్థిస్తున్నాను, నాకు కూడా బిడ్డవుకా అని ప్రార్థించింది. మన్నించాడు మహర్షి. మహదేవుని పట్ల కూడా అనుగ్రహాన్ని వర్షింపచేయగలిగేదే జ్ఞానవైభవం. అది పుష్కలంగా ఉంది సనత్కుమారునికి. అనతి కాలంలోనే శివుని తేజం, అగ్ని, గంగ, శరవణం మొదలైన స్థానాలు భరించగా అది కుమారస్వామిగా మారింది. కృత్తికలచే పెంచబడి కార్తికేయుడు అనే పేరు పొందాడు. స్కందుడు, గాంగేయుడు, షణ్ముఖుడు కూడా ఈయన పేర్లే. శక్తి ఆయుధాన్ని పొంది దేవసేనాపతి అయ్యి ముల్లోక విజేత అయిన తారకాసురుణ్ణి అవలీలగా సంహరించాడు. సూరపద్ముడు అనే దుష్టరాక్షసుణ్ణి అంతమొందించాడు. ఒక పోటీలో ఇంద్రుని కూడా జయించాడు. దేవతలు, ఋషి మునిగణాలు అతన్ని విస్తృతంగా కీర్తించాయి. ఆ కారణంగా శరవణభవుడైన అతనిలో కొంత స్వాతిశయం ప్రబలింది. తానే శక్తిమంతుడనని, గుజ్జురూపుడైన అన్నగారి కంటే అధికుడిననే నిరర్ధకమైన విశ్వాసం పొడగట్టింది. సకల జీవుల హృద్గుహైకవాసి అయిన శంకరుడు దానిని గుర్తించాడు. అతనికి గుణపాఠం నేర్పి సద్బుద్ధిని కలిగిద్దామని సంకల్పించాడు. దానికి సుబ్రహ్మణ్యునిలోని పోటీతత్వాన్ని రంగప్రవేశం చేయిస్తే ఫలితం రసవత్తరంగా ఉంటుందని ఎంచాడు. త్వరలోనే ఆయన సంకల్పం క్రియారూపం ధరించింది. ఇలా ఒకనాడు గణపతి, స్కందులు ఇద్దరూ తల్లిదండ్రులకు ప్రణామాలు అర్పించడానికి వచ్చారు. తండ్రి చేతిలో ఒక అద్భుతమైన ఆకృతి గల మధురస ఫలాన్ని చూశారు. నాకిమ్మని పోటీ పడ్డారు. శంభువు మందహాసం చేసి, ఇది మహిమాన్వితమైన దివ్యఫలం, అర్హత గలవారికి మాత్రమే ఇవ్వదగింది అని బదులిచ్చాడు. నమ్రుడైన గణేశుడు నెమ్మదించాడు. పట్టు వదలని షడాననుడు తన శక్తి సామర్థ్యాలను, పౌరుష ప్రతాపాలను ఏకరువు పెట్టి తానే అర్హుడునని ప్రకటించాడు. ఆ అర్హతలేవో తండ్రిని అడగకుండానే శంభువు పక్షపాతరహితంగా గజాననుడు కూడా కోరుతున్నాడు కాబట్టి ఇద్దరి యోగ్యతలను నిర్ణయించవలసి ఉంది. మీ ఇరువురిలో ఎవరు ముందుగా భూ ప్రదక్షిణ చేసి రాగలరో
వారే ఈ దివ్య ఫలానికి అర్హులు అన్నాడు. పితృదేవులు పోటీని తనకే అనుకూలంగా తలపెట్టారని కుమారస్వామి భావించాడు. చెంగున మనోవేగ సామర్థ్యం గల తన నెమలి వాహనాన్ని అధిరోహించాడు. అంతరిక్షంలోకి రివ్వున దూసుకుపోయాడు. తన శక్తి ఆయుధంలాగే. సోదరుని ఆ సంరంభానికి చతికిల పడిపోయాడు గజాననుడు. అసలే లంబోదరుడాయే. లేచి ఆకాశగంగలో స్నాతుడై పవిత్ర మనస్కుడైనాడు. హృదయం వికసించింది. తల్లిదండ్రులను సమీపించి, జననీ జనకులారా, మీకై అర్చాపీఠాన్ని నెలకొల్పాను, ఆసీనులు కండి అని వారిని కూర్చోబెట్టి వారిని షోడశోపచార విధులతో పూజించాడు. ఆపసోపాలు పడుతూ లేచి నిమీలిత నేత్రుడై భక్తి భరిత చేతస్కుడై వారిని 7 మార్లు ప్రదక్షిణం చేశాడు. వినమిత గాత్రుడై చేతులను దొన్నెల చేసి ప్రాంజలించి వాత్సల్యం రేకెత్తుచు స్వరంతో, ఇప్పుడు పండు నాదే, ప్రసాదించండి అన్నాడు. నాయనా, భూప్రదక్షిణ చేశావా అని అడిగాడు తండ్రి. ఒక్కసారి కాదు పితృదేవా, 7 మార్లు కావించాను అన్నాడు తనయుడు. దానికి ప్రమాణం అని శంకరుడు అడుగగా, తాము ఆనతిచ్చిన వేదవాక్యమే వినిపింతునా? పిత్రోశ్చ పూజనం కృత్వా ప్రక్రాంతించ కరోతి యః తస్య వై పృథ్వీజన్యం ఫలం భవతి నిశ్చితం. పుత్రుడు మాతాపితరులను పూజించి ప్రదక్షిణ చేసినచో భూప్రదక్షిణ చేసిన ఫలం పొందగలడు, ఇది నిశ్చయం అని వేద ప్రమాణాన్ని ఉదహరిస్తూ గణేశుడు ఇంకా ఇలా వివరించాడు. భూమిని చుట్టి రమ్మన్నారు. భూమి అనగా కొండ కోనలు, నదీ సముద్రాలతో కలిగి ఉన్న భౌతిక పదార్థం మాత్రమేనా? అటువంటి మట్టి ముద్దను చుట్టి వస్తే ఏం ప్రయోజనం? భూమి అంటే నిజమైన అర్థం సర్వానికి ఆధారమైన భూమా అని. అది సకల జీవరాశికి, దానిని శాసించే దేవతా సంఘాలకు అధిష్టానమైన పుణ్యస్థలాలకు, తీర్థక్షేత్రాలకు, మహాత్ముల నివాసాలకు నిలయం. వాటినన్నిటినీ సేవించి పునీతమగుటయే వాస్తవమైన భూప్రదక్షిణ. మాతృదేవతయే భూమి, పితృదేవుడే ఆకాశం. మాతాపితరులు సకల దేవతా స్వరూపులు మరియు సకల తీర్థక్షేత్రాలకు నెలవైనవారు. మీరు ఆది దంపతులు. నాకే కాదు, ముల్లోకాలకు తల్లిదండ్రులు. ఈ విశ్వమంతా మీ సంకల్పజనితం. మిమ్మల్ని ప్రదక్షిణ చేస్తే ఒక్క భూమినే కాదు, సకల భువనాన్ని ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది. ఆ విధంగా జననీ జనకులారా, నాకు ఒక్క ప్రదక్షిణం కాదు, 7 ప్రదక్షిణలు చేసిన ఫలితం లభించింది. అంగీకరిస్తారా అని ఇలా యుక్తియుక్తంగా ప్రత్యుత్తరం ఇచ్చిన కుమారుని చూసి జగన్మాతాపితరులు పొంగిపోయారు. అతని సద్భావాన్ని సహృదయంతో ఆమోదించి దేవదేవుడు గజవదనునికి ఫలాన్ని ప్రసాదించాడు. వినాయకుడు గొప్ప సంబరంతో తన సద్బుద్ధి ఫలాన్ని అందుకొని ఏకాంత స్థలంలో కూర్చొని మోదమానసంతో తినసాగాడు. ఇంతలో ఎంతో శ్రమపడి భూప్రదక్షిణ చేసిన షడాననుడు తిరిగి వచ్చి తండ్రిని ఫలం ఇమ్మన్నాడు. ఆయన ప్రశాంతంగా ఫలాన్ని భుజిస్తున్న విఘ్నేశ్వరుని చూపిస్తూ జరిగిన వృత్తాంతాన్ని వివరించాడు. పక్వచిత్తుడైన స్కందుడు తండ్రి మాటల్లో దాగి ఉన్న బోధను గుర్తించాడు. నిజమైన అర్హత ఏమిటంటే నమ్రత మరియు భగవంతుని యందు శరణాగత బుద్ధి. అటువంటి భక్తిపరాయణత చేతనే జ్ఞానం ఉద్భవించి గురుప్రసాదానికి అర్హత కలగజేస్తుంది. తానే ఈశ్వరి నుండి జనించినప్పుడు ఇక తన పరాక్రమం తన సొంతం ఎలా అవుతుంది? నా శక్తి అనేది ఓ భ్రమ. నేను, నాది కూడా ఈశ్వరునివే, బ్రహ్మానివే. ఈ సత్యాన్ని తనకంటే ముందుగా స్వయంగా గ్రహించిన గణేశుడే ఫలానికి అర్హుడు. కావున ఆయన నిజంగా నాకు అగ్రజుడు. ఇలా వివేచన చేసి అహంకార వర్జితుడు అగుట చేత బ్రహ్మమును తెలిసిన వారిలో శ్రేష్ఠుడయ్యాడు సుబ్రహ్మణ్యుడు. ఆయనే సుబ్రహ్మణ్యుడు అయ్యాడు. సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యోహం. హరే